మనం ఇప్పుడు స్పారోస్ లేవు వీఆర్ ఆల్ కంప్లైనింగ్. అవును. ఇప్పుడు కుక్కలు ఉంటాయి. ఈవెన్ నా ఇఫ్ యూ గో టు జూబ్లీ హిల్స్ ఒక గచ్చిబౌలి, మనకి ఆవులు ఏం కనిపించదు రోడ్లో. ముందు మన చిన్నప్పుడు గుర్తు తెచ్చుకో, రోడ్లో వెళ్తే ఒక ఆవులు బ్యాచ్ ఉండేది, రోడ్ మీద కూర్చునేది, కుక్కలు వెళ్ళేది, వన్ నాట్ ఎక్కడ ఒక మేక వచ్చేది, ఏదో ఒకటి కాకి, ఒక స్పారోస్. నౌ వీ హ్యావ్ బికమ్ వెరీ క్లినికల్ అండ్ వెరీ క్లీన్ ఎన్వైరన్మెంట్ మనకి కావాలి ఫ్రమ్ యానిమల్స్. మిగతా చెత్త అవి తోడు that we don't even want to talk about the amount of littering, especially Indians do. We don't have a social sense. ఆ కుక్కలు ఉండకూడదు, కుక్కలు కరుస్తున్నాయి. Today the number of accidents that happens by bikes and cars, almost 1 lakh people die. Are we stopping cars and bikes? We don't stop. But కానీ ఒక కుక్క కరిచింది నిజంగా, ఎవరు ఏ ఇంటి ఆ బిడ్డ పోయి ఉంటే ఆ పెయిన్ మనకి వి కాంట్ ఈవెన్ ఇమాజిన్ దట్ పెయిన్. బట్ ఒక్క కుక్క తప్పు చేసింది, దానికి అన్ని కుక్కల్ని మీరు శిక్ష ఇస్తున్నారు. దాన్ని అందరూ నాకు మధ్యలో తిట్టారు, ఓ మీరు పెద్ద కార్స్లో వెళ్తారు, మీకేం తెలుసు మన బాధలు. నేను ఎక్కడైనా పూనాకి వెళ్తే కానీ, కాశీకి వెళ్తే కానీ, ఢిల్లీకి వెళ్తే కానీ, చెన్నైకి వెళ్తే కానీ, నేను బయట రోడ్ మీద నడుస్తాను, నైట్లోనే నడుస్తాను. నేను మంచిగా కుక్కలు వస్తాయి, మాట్లాడతాను, ఏదైనా బిస్కెట్ ఉంటే చేతిలో ఇస్తాను. ఈ రోజు వరకు ఐఎమ్ 45, నాకు ఈ రోజు వరకు ఏ వీధి కుక్క కరవలేదు. ఐ వాక్ ఈవెన్ హైదరాబాద్ గచ్చిబౌలి ఏరియా ఆల్సో ఇన్ ద నైట్ టైమ్, ఎస్పెషలీ మంచి వింటర్లో ఐ గో అవుట్ ఫర్ అ వాక్ ఇన్ ద నైట్. వీడియోస్ ఉన్నాయి, మంచిగా వీధి కుక్కలు వస్తారు, పిలిస్తే టొమిటో వస్తారు, ఐ ప్లే విత్ దెమ్. సో ఏమో ఐ థింక్ ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ వెన్ ఐ హర్డ్ అబౌట్ ద సుప్రీం కోర్ట్ థింగ్. ఐ థింక్ ఇట్స్ ఆల్ కలియుగం అంటే కర్మ. వీఆర్ గోయింగ్ టువర్డ్స్ డిస్ట్రక్షన్, ప్రళయకి మనం వెళ్తున్నారు. అదే బికాస్ ఇఫ్ ఐ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ ఐ విల్ బీ వెరీ సాడ్, ఐ విల్ జస్ట్ సిట్ అండ్ క్రై. నా వరకు ఎంత ఉంటే నేను అంతవరకు సేవ చేస్తున్నాను. మై అంబులెన్స్ విల్ గో పికప్ ద డాగ్స్, వీ విల్ గెట్ ఇట్ ట్రీటెడ్, ఐ పే ద బిల్స్. ఐఎమ్ నాట్ గాడ్, ఐ కాంట్ సేవ్ ఆల్ ద డాగ్స్ ఇన్ ద వరల్డ్. ఎగ్జాక్ట్లీ. నా వరకు ఎంత నేను సేవ్ చేయగలితే అది నేను చేస్తున్నాను అంతే. ఆ థాట్తో నేను ఐ హ్యావ్ మేడ్ పీస్. బట్ ఇట్స్ అ వెరీ సాడ్ డే ఫర్ హ్యుమానిటీ, ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్. అంటే రెస్క్యూ ఉంటే జనరల్గా అంటే మీకు ఎక్కడైనా పెట్కి అనారోగ్యం కనిపిస్తే మీరు రెస్క్యూ చేసి పీపుల్ యూ హ్యావ్ ద హెల్ప్ లైన్ నెంబర్, జనాలు దానికి రిపోర్ట్ చేస్తారు. మై వాలంటీర్స్ విల్ టాక్ టు దెమ్, వీ విల్ కోఆర్డినేట్. సమ్ పీపుల్ గివ్ ఫర్ ట్రాన్స్పోర్ట్, సమ్ పీపుల్ డోంట్ గివ్. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ పే ఆల్ ద వెట్ బిల్స్, ఐ పే. నేను ఎక్కడో వెళ్ళి డొనేషన్స్ ఇవ్వండి మీరు డబ్బు ఇస్తేనే చేస్తా కాదు. నాకు ఎంతవరకు కుదిరితే చేస్తాను. కొంతమంది ఉన్నారు వాళ్ళు స్వయం ఆన్ ద ఓన్ దే డూ ద డొనేషన్, సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్. బట్ మెజారిటీ ఆఫ్ ద మనీ ఐ పుట్ ఇన్. ఐ నో మీరు అన్నారు లాస్ట్ టైం ఎవ్రీ మంత్ నాకు ఇంత ఎక్స్పెండిచర్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. దట్ ఈస్ అ ప్రామిస్ ఐ హ్యావ్ గివెన్ టు మై సెల్ఫ్. ఇట్స్ మై కమిట్మెంట్ టు ద డాగ్స్, ఇట్ ఈస్ మై కమిట్మెంట్ టు ద క్యాట్స్, ఇట్ ఈస్ మై. అది నేను నాకు కమిట్ చేశాను, నేను ఎవరికి కమిట్ చేయలేదు. సో ఐ నో 2025 ఎండింగ్లో ఉన్నాం మనం. 2025 అంతా ఎలా గడిచింది? ఎనీ రిగ్రెట్స్ ఇన్ 2025 అంటే అలా చెప్తారు? ఐ థింక్ ఐఎమ్ జస్ట్ లక్కీ పర్సన్. ఆల్ మై ఇయర్స్ ఆర్ గుడ్. బాగానే ఉంటాయి నాకు ఈ ఇయర్ బాగానే లేదు, ఇయర్ ఇట్లా ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అండ్ ఇట్ కాంట్ బి పర్ఫెక్ట్ నా. మన జీవితం జనాలు ఏమైపోయినంటే అందరూ పర్ఫెక్షన్ కోరుకుంటున్నారు, పర్ఫెక్షన్ ఉండదు. కొంచెం బాధలు ఉంటాయి, కొంచెం సుఖాలు ఉంటాయి, దానికి ప్లస్ మైనస్ చేస్తూ లైఫ్ నడుస్తుంది. అండ్ వన్ డే వి డై. సో ఇలానే ఉండాలి, ఇలానే నా ఇష్టం ప్రకారం ఉండాలి అని నడవదు. దట్స్ వాట్ ఐ ఫీల్. ఈ తత్వం ఎప్పటి నుంచి మీకు అర్థమైంది? ఇవాళ ఉంటాం రేపు పోతాం. చిన్నప్పటి నుంచి. సీరియస్లీ? ఐ ఆల్వేస్ బీన్ అ లిటిల్. ఏ అయిపోయింది మనకి అంటే when I came into films in 2000, when I came into modeling, there was no social media. There is no Twitter, there is no Instagram, there is, even for my first film Badri ki, I have given one paper interview. That is how it was that time. We used to see billboards, పెద్ద హోర్డింగ్ చూసేది, మన సినిమా వెళ్ళిపోయింది. మన ఇష్టమున్న హీరో, మన ఇష్టమున్న హీరోయిన్, శ్రీదేవి మూవీస్ కమింగ్ అంటే మనం ఆర్ సమ్ అమితాబ్ బచ్చన్ వెళ్ళిపోయేది. సో when I was into that zone, there was nothing to record. There was no phone cameras. నేను ఇలా చేస్తున్నాను. నేను రామ్ రక్ష 11 years ఉన్నప్పుడు నేర్చుకున్నాను. నా మమ్మీ అప్పుడు చెప్పారు, నేను నేర్చుకున్నాను. సో ఇప్పుడు మనం ఉంటే ఒక కెమెరా పెట్టుకొని ఇదిగోండి నేను రామ్ రక్ష చదువుకుంటే ఉంటుంది. I come from the no social media life. సో రైట్ నౌ వెన్ ఐమ్ పుట్టింగ్ ఇట్ ఆన్ సోషల్ మీడియా ఇట్ ఫీల్స్ కొత్తగా నేను అది చేస్తున్నాను. అసలు నేను జనాలకి చెప్పి నేను కొత్తగా చేయట్లేదు, అండ్ మై పర్సనల్ లైఫ్ అన్ఫార్చునేట్లీ even that time there was no social media. Even when you see, remember 2010 లో అప్పుడప్పుడే ఫేస్బుక్ వచ్చింది, and I came on Facebook in 2013.
ఆఫ్టర్ ఐ బికేమ్ అ ప్రొడ్యూసర్ అండ్ ఆఫ్టర్ ఐ డైరెక్టెడ్ మై ఫస్ట్ ఫిల్మ్. నాకు అప్పుడు కూడా సోషల్ మీడియా ప్రెజెన్స్ లేదు. సో జనాలకి నా గురించి ఒక మైండ్ సెట్ ఉంది. నేను కొంత ట్రై చేశాను, నేను అలా లేవు, నేను నా వదిలేసాను. సరే, మనం ఎంత చేసినా మన గురించే తప్పు అనుకునే వాళ్ళు తప్పు అనుకుంటారు, మనం ఎంత తక్కువ చేసినా మన గురించి మంచిగా అనుకునే వాళ్ళు మంచిగా అనుకుంటారు. సో వదిలేసాను. సో ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ అ వెరీ ఎలా అంటారు, గో విత్ ద ఫ్లో పర్సన్. Go with the flow. Don't resist. Go with the flow. Let's see where life takes you. I believe in life. ఎంత పెద్ద సృష్టి ఎవరో ఒకటే స్థాపించారు, కరెక్ట్? ఈ మౌంటైన్స్ అండ్ రివర్స్ అండ్ electricity and this door and everything. So I am not even on this part. So if my life is going in certain direction, that means there is someone looking into it. So we try to fight a lot against the current. You have to do your hard work. మీలో ఉన్న ఉన్నాయి మీరు చేయాలి, మీ కర్మ అంటారు కదా. మంచిగా చదవాలి, మంచి ఉద్యోగం చేయాలి, నిజాయితీగా ఉండాలి, పేరెంట్స్ చూసుకోవాలి, ఫ్రెండ్స్తో మంచిగా ఉండాలి. కానీ ఒక స్థాయి తర్వాత వదిలేయాలి. యూ డోంట్ హోల్డ్ ఆన్, ఇట్లానే నా లైఫ్ ఇట్లానే నడవాలి, ఇట్లానే జరగాలి అని ఉంటే యూ ఓన్లీ గెట్ ఫ్రస్ట్రేటెడ్. సరే నడుస్తుంది. పిల్లల విషయంలో మనం అనుకుంటాం కదా, వీళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే అమ్మో ఏమన్నా అయితే వాళ్ళకి ఏదైనా మనం గైడ్ చేయాలి, మనం హోల్డ్ చేస్తాం డెఫినెట్గా. గైడింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ డిక్టేటింగ్ ఇస్ డిఫరెంట్ నా. రైట్, దాంట్లో చాలా తేడా ఉంది. నేను మీకు సలహాలు ఇస్తున్నాను కానీ నేను చెప్పింది చేయాలి, దాంట్లో చాలా డిఫరెన్స్ ఉంది. రైట్. పిల్లలకి మనం చెప్తారు మంచి చదవండి, ఇలా దీపం పెట్టుకోండి, ఈ టైంకి పడుకోండి, మన చేతిలో ఉన్న వరకు వాళ్ళు చేస్తారు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఇష్టం. కరెక్ట్. వాళ్ళు వింటే వాళ్ళకి మంచిగా ఉంటుంది, వాళ్ళు వినలేరంటే దే విల్ హ్యావ్ టు సఫర్ ద కాన్సిక్వెన్స్. ఇఫ్ యూ డోంట్ స్లీప్ ఆన్ టైమ్, ఇఫ్ యూ డోంట్ ఈట్ ఆన్ టైమ్, ఆటోమేటిక్లీ మీ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. దట్స్ వాట్. అది మనకి చాలా పెయిన్ ఇస్తుంది కదా యాక్చువల్గా. అయ్యో వీళ్ళు మాట వినట్లేదు, వాళ్ళకి ఏమైపోతుందో, వాళ్ళ హెల్త్ ఏమైపోతుందో అనే ఒక మదర్. What do we do after a point? We can't take a whip and whip our kids, na? Exactly. Parents, see, people have to understand one thing is kids have come via us. మన ద్వారా వాళ్ళు వచ్చారు. వీఆర్ నాట్ ద ఓనర్. నేను చాలా ఇంటర్వ్యూలో ఏదో చెప్తాను, నేను నా పిల్లలు ఓనర్ కాదు. నేను ముందు చాలాసార్లు చెప్పాను, ఇది ఫస్ట్ టైం కాదు. ఐఎమ్ నాట్ ద ఓనర్. మై జాబ్ యాజ్ అ మదర్ ఇస్ టు మేక్ షూర్ వాళ్ళు మంచి తిండి తింటున్నారు, వాళ్ళకి మంచి సంస్కారాలు నేను ఇస్తున్నాను, వాళ్ళ హెల్త్ నేను చూసుకోవాలి. దాని తర్వాత వాళ్ళ కర్మతో పుట్టారు. వాళ్ళు ఒక తల్లిదండ్రిని సెలెక్ట్ చేసుకొని ఈ భూమి మీద ద సోల్ హ్యాస్ టేకెన్ బర్త్. సో అండ్ స్పెషల్లీ ఇండియన్ పేరెంట్స్ నా, నువ్వు ఇంజనీరింగ్ చేయాలి, నువ్వు డాక్టర్ అయిపోవాలి, ఇదే అయిపోవాలి. I have seen so many kids suffering because of that or getting suffocated. Ki why are my parents not understanding me? So this might be a message to parents. Still 2025 we have come a much better way. Parents mundulaga anta gettiga idi cheyaledu, but still if your child wants to go for a certain profession, support your child. Unless they're doing something bad. Bad habits ki asal support cheyakuddu. I will also not support. But sir, I don't want to be an engineer, I want to be an architect. No, I don't want to be an architect, I want to be a photographer. చీని లెట్ దెమ్ డిస్కవర్, ఎక్స్ప్లోర్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో అందుకు నాకు ఆద్య అకిరా గురించి కూడా ఆడతారు, స్పెషల్లీ అకిరా గురించి. సో దట్ ఈస్ బికమ్ వన్ కామన్ క్వశ్చన్, వెన్ విల్ అకిరా బి అ హీరో? యాక్చువల్లీ వెన్ ఎవర్ హీ ఫీల్స్ లైక్ ఇట్. కరెక్ట్. I cannot sit on his head like a mother, నువ్వు నా ఒట్టుంది, నువ్వు హీరో అయిపో అని. I can't do all that emotional drama and all that. So all the parents should understand is all their kids have their own journey. You have to be a supporting. You have to be like a supporting cast laga undali is what my concept of parenting. కానీ it means inner గా మీరు చాలా డిటాచబుల్ గానే ఉన్నారు అలా అయితే. I look a very attached person, I look a very hyper person, but I'm like సరే ఒక పాయింట్ వరకు ట్రై చేస్తాను, ఒక పాయింట్ తర్వాత వదిలేస్తాను, ఓం శాంతి. బికాస్ వాట్ డూ యూ డూ ఆఫ్టర్ అ పాయింట్ ఇఫ్ యూ పుష్ టూ మచ్, you will only get affected. Exactly. మన హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, 100% ఖరాబ్ అయిపోతుంది. అని ఉన్న కాలంలో I keep on saying in this Kaliyugam, when everything is going against you, the whole world is going against, and పద్ధతులు మార్చుకున్నాయి, people are becoming less spiritual, people are becoming less religious, people are becoming less human only. మనుషులాగా హ్యుమానిటీనే ఉండట్లేదు కదా. ఆ దాంట్లో మనం ఏమో, ఇఫ్ ఐ స్టార్ట్ టాకింగ్ నా, ఐ సౌండ్ లైక్ వన్ క్రేజీ ప్రొఫెసర్ లాగా ఐ సౌండ్. సో యాజ్ ఎ మదర్ మీరు ఆర్ యూ సాటిస్ఫైడ్ అంటే ఏం చెప్తారు? 100%. యాజ్ ఎ డాటర్, ఒక కూతురుగా, ఒక తల్లిగా 100%. ఐ గివ్ 100 టు మై సెల్ఫ్. మిగతా తెలీదు, ఒక ఫ్రెండ్గా తెలీదు, ఒక యాక్టర్గా తెలీదు, ఒక ఫిల్మ్ మేకర్గా తెలీదు, మిగతా ఏం నాకు తెలీదు. బట్ ఒక తల్లిగా అండ్ ఒక కూతురు
ఎంత చేయాలి దానికన్నా కొంచెం ఒక 5% ఎక్కువే చేశాను అట్లా అనిపిస్తుంది నాకు. అండ్ ఐ థింక్ దిస్ క్వశ్చన్ షుడ్ బి ఆస్క్డ్ టు మై కిడ్స్. మీ పిల్లల్ని అడగాలి. ఐ థింక్ నాకు తెలిసి వాళ్ళు కూడా అంటారు 100 out of 100 అని. నాకు కొంచెం నమ్మకం ఉంది. మీ ఎఫర్ట్స్ వాళ్ళకి తెలుసు కదండి యాక్చువల్లీ. దే నో యువర్ పెయిన్. Yes, that's main thing. They have seen my whole journey because I had Akira when I was 23, so he's literally seen me, from 23 to 45. అంటే సోషల్ మీడియాలో అకిరాని చూసిన ప్రతి ఒక్కళ్ళు అంటారు ఏంటంటే సినిమాలోకి ఎప్పుడు వస్తుంది అనేది అందరూ అడుగుతూ ఉంటారు. నేను కూడా అడుగుతాను జనరలీ. మీరు కూడా ఒక వీడియోలో ఎవరో సినిమాలోకి ఎప్పుడు వస్తున్నారని ఇలా 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 ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే, సో యూ వాంట్ టు కమ్ ఇంటు ఫిల్మ్. సేయింగ్ దిస్ లిటరలీ ప్రతి ఇంటర్వ్యూలో నేను ఇది చెప్తాను. మీరు అందరూ తర్వాత నేను కన్న తల్లి, నాకు ఎంత ఉంటుంది నా బిడ్డని చూసుకోవటం. మీరు అందరు మర్చిపోతారు అతను ఒక తల్లికి పుట్టారని అందరూ మర్చిపోతారు. ఐఎమ్ హిస్ బర్త్ మదర్. ఐ హావ్ కెప్ట్ హిమ్ ఇన్ మై వూమ్ ఫర్ 9 months. I have raised, he's my baby. మీకు అక్కిరా ఉంటాడు, మీకు అభిమానం ఉంటుంది, మీకు ఆ క్రేజ్ ఉంటుంది. బట్ ఒక తల్లి సెంటిమెంట్కి యూ కాంట్ మ్యాచ్ దాట్. ట్రూ. అంటే మీరు తను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలి, హీరో అవ్వాలి మీరు అనుకుంటున్నారా? రోజు ఒక కొబ్బరికాయ కొడతాను నేను. రోజు ఒక ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు హీరో అయిపోతాడు. He'll take his time whenever he wants. ఇంట్రెస్ట్ ఉందండి అకిరాకి? ఇంట్రెస్ట్ ఈ టాపిక్ వద్దు మళ్ళీ నాకు. మమ్మీ ఎందుకు నువ్వు నా గురించి మళ్ళీ నాకు మూవీ ఆపర్చునిటీస్ లాస్ట్ టైం కూడా జైల్లో అది ఐ థింక్ టైగర్ నాగేశ్వరం చాలా మంచి నేమ్ వచ్చింది మీకు మీ ప్రెజెంటేషన్. అయినా కూడా చాలా మంచి టాక్ వచ్చింది దాని మీద, ఎస్పెషల్లీ మీ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఫర్దర్గా మంచి క్యారెక్టర్స్ వస్తే మూవీస్ చేద్దామని 100%. ఇప్పుడు చేస్తున్నాను కదా 16 రోజు పండుగ అని సినిమా చేస్తున్నాను. అత్త ఐమ్ ప్లేయింగ్ మదర్ ఇన్ లా. అరే వా. Everyone was like, you are playing mother-in-law. I said, I'm 45, you can be a mother-in-law. It's not wrong. And True. So it's a nice rom-com antaru, romantic comedy, and little nice mother-in-law, daughter-in-law, a feel good. It's a comedy. True. And you're so transparent. ఏంటంటే ఏదో నా ఏజెంట్ దాచుకోవాలను లేకపోతే నేను తక్కువగా కనిపించాలను, యూ నెవర్ డూ దాట్. No. అవి రూల్ మంచిగా ఉండాలి. ఈవెన్ ఇఫ్ ఇట్స్ 1 scene ఆల్సో ఐ డోంట్ కేర్. ఈవెన్ ఇఫ్ ఇట్స్ 5 minutes ఆన్ స్క్రీన్ టైమ్, డైరెక్టర్ మంచిగా ఉండాలి. యూనిట్ షుడ్ బి నైస్. ఈ ఏజ్ లో కష్టపడాలంటే కొంచెం సుఖం ఉండాలి. ట్రూ. వాట్ ఈస్ రియల్ స్పిరిచువాలిటీ అంటే ఏం చెప్తారండి? స్పిరిచువాలిటీ ఈస్ టు బీ అవేర్ దట్ యువర్ మార్టల్. నేను ఏ మినిట్లో ఏ సెకండ్లో నేను చనిపోవచ్చు. నేను ఏం అమృతం గుట్టి వేసుకొని రాలేదు పైకి నుంచి. నేను ఇప్పుడు మాట్లాడుతూ నాకు హార్ట్ అటాక్ వచ్చి నేను పోవచ్చు, అంటే ఇంకొక 50 సంవత్సరం తర్వాత నేను మరీ ముసలు అయిపోయిన తర్వాత పోవచ్చు. బట్ be prepared for that. Yeah, be aware of it, not prepared. You can't be sitting today, I'm going to die. Got it. So how I look at it is how I get emotions. I have emotions. I'm not a robo. కోపం వస్తుంది, దిగులు వస్తుంది, సుఖం వస్తుంది, బట్ bouncing back is faster. Like right now if I get a call saying I had there was a nice project, a film that I was supposed to sign, a role నాకు చాలా చేయాలని ఉంది, కానీ డైరెక్టర్ ఫోన్ చేసి రేణు గారు కుదరట్లేదు, వేరే యాక్టర్ని తీసుకుంటారంటే చాలా బాధ ఉంటుంది. బట్ ఆ బాధ నన్ను మునికిపోయాయో, నాకు సెలెక్ట్ చేయలేదు అట్లా కాకుండా ఓకే సెలెక్ట్ చేయలేదు, ఓకే ఐఎమ్ సాడ్ బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్.